హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏప్రిల్ 19న జున్నుకి అక్షరాభ్యాసం చేయించాము. చిన్న పిల్లలతో బాసర అంత లాంగ్ వెళ్ళలేని వాళ్ళందరూ కూడా వర్గల్కి వెళ్తూ ఉంటారు. ఇది హైదరాబాద్కి 47 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మాకు చాలా దగ్గర కాబట్టి మేము వర్గల్లో వెళ్ళి చేయించాము. బాసరలో అమ్మవారిని జ్ఞాన సరస్వతి అంటారు, ఇక్కడేమో విద్యా సరస్వతి అంటారనమాట. బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మేము వెళ్ళిన రోజు నక్షత్రము జున్ను నక్షత్రం ఒకటే అనమాట. సో ఆ రోజు జున్నుకి చాలా మంచిదంట. సో అందుకనే అక్కడ చేయించాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ ఎంత ఉన్నా కూడా గుడికి వెళ్ళాక లోపల చాలా చల్లగా అనిపించింది. అండ్ గుడి కూడా చూడడానికి చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు హార్డ్లీ ఒక 9 to 10 మెంబర్సే అక్షరాభ్యాసానికి వచ్చారు. సో చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ అక్షరాభ్యాసం అనేది 3rd ఫ్లోర్లో చేస్తారు. సో అక్కడ లిఫ్ట్ కూడా ఉంది. పర్ పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటారు. పిల్లలకి సంబంధించి ఏ అకేషన్ కూడా మేము మ్యాక్సిమం మిస్ అవ్వము. అది పెద్దగా చేయడం కంటే ప్రశాంతంగా చేయాలి అని మాత్రం అనుకుంటాము. సో ఇప్పటి వరకు వాళ్ళకు జరిగిన ఉయ్యాల ఫంక్షన్ కానీ, అన్నప్రాసన్న కానీ, లేదంటే ఇప్పుడు జరిగిన అక్షరాభ్యాసం కానీ అన్నీ ప్రశాంతంగా జరిగాయి. అక్షరాభ్యాసం కోసం ఏమేం కావాలి అనేది మాత్రం ఆ లిస్ట్ వాళ్ళ వెబ్సైట్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది. తీసుకెళ్ళలేని వాళ్ళు అక్కడే కొనుక్కోవచ్చు. మొత్తం సెట్ అంతా కూడా అమ్ముతారు. కింద అయితే ఒక 200 అమ్ముతున్నారు, పైన 250 అలా అమ్ముతున్నారు. అండ్ టికెట్ ప్రైస్ కూడా 250 రూపీస్ ఉంది, అంటే అక్షరాభ్యాసం చేయడానికి. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు పొద్దున్నే బయలుదేరి వస్తారు కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీగా మహాప్రసాదం పెడతారు. అది 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీగా మీరు పూజ కంప్లీట్ చేసుకొని అక్కడ తినొచ్చు, లేదంటే తినేసిన తర్వాత కూడా మీరు పూజకు వెళ్ళొచ్చు. ఈ ప్రసాదం టికెట్స్ అనేవి కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, దాంట్లో ఇస్తారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా మా ఇంటి దగ్గర ఉన్న మాల్కి వెళ్ళాము. మాతో పాటు టెంపుల్కి మా ఆడపడుచు వాళ్ళ బాబు కూడా వచ్చాడు. సో మా పిల్లలు మాకు ఎంతో, వాడు కూడా అంతే అనమాట. ఫస్ట్ మా ఇంట్లో పుట్టింది వాడే కాబట్టి చాలా గారాబం. మరి మాల్కి వెళ్ళాలంటే వెంటనే ఒప్పుకోవాలి కదా. ఇక్కడేమో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆర్య అయితే డ్రైవింగ్ వచ్చినలాగా తిప్పేస్తున్నాడు స్టీరింగ్ని. చందు ఇక్కడ పిల్లలతో పాటు సరదాగా ట్రైన్ కూడా ఎక్కేశాడు. వచ్చే దారిలో నాకు ఇక్కడ రోళ్ళు కనిపించాయి. చూడంగానే నాకు ఎందుకో కొనాలనిపించింది. వీటితో నేను ఏం చేస్తానో నాకు తెలీదు, బట్ నేనైతే కొనుక్కున్నాను. ముందు రోజు చాలా టయర్డ్ అయిపోయాము అండ్ రెస్ట్ తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే. మా పిల్లలు ఇద్దరు కూడా ఇడ్లీ దోశ చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి నచ్చినవే వెరైటీగా హెల్దీ వర్షన్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటా. మీకు చూపిస్తున్నవి పెసర్లు అలసందలు అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసమని నైటే నానబెట్టుకున్నాను. ఇవి రెండు కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇవి రెండు ప్రోటీన్ సోర్సెస్ అనమాట, చాలా మంచి హై ప్రోటీన్ సోర్సెస్. రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. దీనికి ఫర్మెంటేషన్ ఏం అవసరం లేదు. ఈ అలసందలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఉడకబెట్టుకొని పోపులాగా వేసుకొని తినొచ్చు, గుడాలు అలా అంటారు కదా.
సో అలా తినొచ్చు, లేదంటే ఉడకపెట్టుకొని కర్రీలాగా చేసుకోవచ్చు. అలా ఏమీ ఇష్టం లేని వాళ్ళు ఇలా దోశలాగా వేసుకోవచ్చు. వీటిలో ప్రోటీనే కాదు, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది, మీ బౌల్ మూమెంట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అలా అని ఇవి ఎక్కువగా తీసుకోకూడదు. కొంతమందికి ఇవి ఎక్కువగా తీసుకుంటే బ్లోటింగ్ లాగా అవుతూ ఉంటుంది, అంటే గ్యాస్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అందుకే మనము దీంట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక అల్లం ముక్క, జీరా ఇలాంటివి వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. చెప్పడం మర్చిపోయాను, నేను పెసలు అలసందలతో పాటు కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను. మీరు వైట్ రైస్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే రేషన్వి అయినా సరే, లేదంటే బ్రౌన్ రైస్ అయినా, ఏదైనా సరే. అండ్ కొన్ని మెంతులు కూడా సోక్ చేసుకోండి. మీకు గుర్తుందా, ఒకసారి నా ఐరన్ కుక్వేర్ అంతా కూడా నీట్గా సీజనింగ్ చేసి పెట్టుకున్నాను. బట్ ఇప్పటి వరకు నేను వాటి మీద దోశలు వేయలేదు, ఎందుకంటే మార్నింగే అవి రాకపోతే కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది కదా. సో ఈరోజు ఎందుకో ట్రై చేయాలనిపించింది. సో ఫస్ట్ దోశ చిన్నది వేశాను, అసలు వస్తుందా రాదా అని టెస్ట్ చేద్దామని చెప్పి. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ దోశ అయితే చాలా బాగా వచ్చింది. టచ్ చేయదు. మీరు ఈ ఐరన్ కుక్వేర్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే అవే నాన్ స్టిక్ లాగా అయిపోతాయి. ఫస్ట్ దోశ సక్సెస్ఫుల్ కాబట్టి సెకండ్ది పెద్దగా వేసి చూశాను, అండ్ చాలా బాగా వస్తున్నాయి ఈ దోశలు. దోశల్లోకి ఈరోజు సింపుల్గా పల్లీ చట్నీ చేసేస్తున్నాను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ప్లాంట్ కేర్ తీసుకుంటున్నాను. మీకు నేను ఇప్పుడు చూపిస్తుంది ఎప్సమ్ సాల్ట్ అంటారు. సో మీకు ఎప్పుడైనా మొక్కల్లో ఎల్లో కలర్ లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఎంత హెల్తీగా ఉన్నా మధ్యలో ఒక్కొక్కసారి ఎల్లో లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అవి మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల. సో ఇది వేసినప్పుడు ఏంటంటే అలా ఎల్లో లీవ్స్ రాకుండా ఉంటాయి, చక్కగా గ్రీన్గా ఉంటాయి, అలాగే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ యూసేజ్ కరెక్ట్గా ఉండాలి, డోసేజ్ ఎక్కువగా అవుతాయి కూడా ప్లాంట్స్కి మంచిది కాదు. ఇది జనరల్గా 1 లీటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. బాగా ప్లాంట్స్ పెంచడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇలా చల్లేసి వాటర్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఒకవేళ ఇప్పుడే ఇలా స్టార్టింగ్ స్టేజ్ అనుకుంటే బెటర్ టు డిజాల్వ్ ఇన్ వాటర్. నేను ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది అమెజాన్లో పర్చేస్ చేశాను 199 రూపీస్కి. అండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి ట్రస్ట్ బాస్కెట్. మా జున్ను మీకు చూపిస్తుంది 10 లీటర్స్ది వాటర్ క్యాన్ అనమాట. సో జనరల్గా నేను ఇప్పుడు 1 లీటర్కి 1 స్పూన్ అని చెప్పాను కదా, అలా అని నేను 10 స్పూన్స్ యాడ్ చేయలేదు. చూద్దాం ఫస్ట్ అని చెప్పి తక్కువ డోసేజ్ తీసుకున్నాను. సో ఒక 10 లీటర్స్కి నేను ఒక 6 స్పూన్స్ దాకా తీసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఎప్పుడు యూజ్ చేయాలో మీకు తెలియాలి కదా. సో ఇది ఒక 1 మంత్ లేదంటే 1.5 మంత్ ఇంత గ్యాప్లో ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేయాలి. మనం అనుకుంటాము ప్లాంట్స్ తెచ్చుకొని పెంచడం చాలా ఈజీ అని, బట్ ట్రస్ట్ మీ, ఒక బేబీకి ఎంత కేర్ అవసరమో ఈ ప్లాంట్స్కి కూడా అంతే. చాలా కేరింగ్గా చూసుకోవాలి, లేదంటే చచ్చిపోతాయి అన్నమాట. నేను ఇప్పుడిప్పుడే ప్లాంట్స్ గురించి బాగా తెలుసుకుంటున్నాను. మామూలుగా నేను 2 డేస్కి ఒకసారి అలా వాటర్ చేసేదాన్ని. బట్ ఇప్పుడే ఈ మధ్య తెలిసింది ఏంటి అంటే, లైక్ స్నేక్ ప్లాంట్ తీసుకున్నారనుకోండి, దానికి ఒక 1 or 2 వీక్స్ గ్యాప్ ఇచ్చినా కూడా పర్లేదన్నమాట. సో వాటరింగ్, అలాగే జీజీ ప్లాంట్ అని ఉంటుంది, దానికి కూడా 10 డేస్ వాటరింగ్ అవసరం లేదు. సో ఇలా ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. సో అవి తెలుసుకోవాలి మనం ముందు.
అండ్ ఫుల్ వాటరింగ్ కూడా 1 వీక్‌కి ఒకసారి చేయాలి. కాబట్టి ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా తీసి బయట పెట్టి ఫుల్ వాటరింగ్ చేస్తాను. రోజు నేను ఒక సక్యులెంట్ రీపాటింగ్ చేయాలి. అలాగే ఈ మనీ ప్లాంట్‌లో కూడా సాయిల్ అనేది తక్కువైపోయింది. సో, అందుకని దీంట్లో కొంచెం మట్టి యాడ్ చేయాలి. ఒక్కోసారి ప్లాంట్స్ అవి రీపాటింగ్ చేయాల్సొస్తది కదా! అందుకని ఇలా మట్టి స్టాక్ పెట్టుకున్నాననమాట ఇంట్లో. మీకు నా ప్రీవియస్ వీడియోలో ఈ సర్క్యులెంట్ చూపించాను కదా! దీన్ని లేడీ ఫింగర్ క్యాక్టస్ అంటారు. లేదంటే గోల్డ్ లేస్ క్యాక్టస్ అంటారు. ఇది ఫ్లవరింగ్ వస్తుందన్నమాట దీనికి. ఇది ఇలా బెండ్ అయిపోయింది కదా! దీనికి కారణం కూడా ఉంటుంది. దీనికి సఫిషియెంట్ సన్‌లైట్ లేకపోయినా, లేదంటే ఎనఫ్ సాయిల్ లేకపోయినా, లేదంటే ఓవర్ వాటరింగ్ అయినా ఇలా అవుతూ ఉంటదనమాట. సో, ఇప్పుడు నా కేస్‌లో జరిగింది ఏంటంటే దానికి సఫిషియెంట్ సాయిల్ లేదనమాట. సో, అందుకని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను. నేను రీపాటింగ్ చేస్తుంటే ఒక చిన్న బడ్ ఇలా బయటకు వచ్చేసింది. బట్ నో ప్రాబ్లమ్, దాన్ని అలా లోపల పెట్టేసేయచ్చు. దానికి ఏమీ ప్రాబ్లం రాదు. ఏ మొక్క అయినా సరే రీపాటింగ్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా వాటరింగ్ చేయాలి. సో, దీని కేసులో ఓన్లీ స్ప్రే చేస్తాం ప్రతిసారి కాబట్టి అలాగే చేయాలి. ఈ వాటర్లో నేను చాలా లిటిల్ ఎప్సమ్ సాల్ట్ యూస్ చేసి వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా ప్లాంట్స్ రీపాటింగ్ చేసినప్పుడు అవి కొంచెం స్ట్రెస్ అవుతాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి. సో, ఆకులు వాడిపోవడం లేదంటే చనిపోవడం ఇలా జరగకూడదు అని అంటే మీరు ఎప్సమ్ సాల్ట్ యూస్ చేయొచ్చు. సో, రీపాటింగ్ చేసే ముందు ఫస్ట్ ఆ పాట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి ఆ తర్వాత మట్టి వేసి ఇవి రీపాట్ చేసేసి వాటరింగ్ చేయాలన్నమాట. సో, అలాంటప్పుడు ఇవి ఆ షాక్కి గురవ్వకుండా ఉంటాయంట. బ్యాక్ టు ద కిచెన్ టు షో యూ సంథింగ్. నేను మీకు చెప్పాను కదా రోలు 2 కొనుక్కున్నాను అని. ఇవే అన్నమాట అవి. నేను ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లోనే కొనుక్కున్నాను అని నాకు అనిపించింది. ఎంత పెట్టొచ్చో దీనికనేది మీరు గెస్ చేయండి. ఇవి ఎలా వాష్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళనే కనుక్కున్నాను నేను. సో, వాళ్ళు చెప్పిన ప్రకారం కొంచెం చింతపండు, రైస్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోమని చెప్పారు. ఇవి దాంట్లో గ్రైండ్ చేసుకోవాలి. మనం కొన్నప్పుడు స్టోన్ అనేది గరుగ్గా ఉంటుంది కదా! సో, ఇవి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం నున్నగా అంటే రెడీ టు యూజ్ అవుతుందన్నమాట. సో, దానికి చాలా ఫైన్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ లేదంటే చిన్న చిన్న స్టోన్కి సంబంధించినవి పార్టికల్స్ ఉండిపోతాయి కదా! అవన్నీ కూడా మన ఫుడ్లో కలిసిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ప్రొసీజర్ నేను ఏం చేశానంటే ఈ 2 కూడా నేను నీట్గా ఒకసారి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని కొంచెం పసుపు రాసి
నైట్ పసుపు రాసి మార్నింగ్ కడిగేసాను అనమాట, సో దట్ కొంచెం డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది అని. మన కల్చర్లోని బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే మనం ప్రతి వస్తువులో కూడా దేవుణ్ణి చూస్తాం కదా. సో రోలు మామూలుగా అన్నపూర్ణ దేవి అని అంటారు. సో అందుకని ఫస్ట్ ఏదైనా సరే గ్రైండ్ చేసుకునే ముందు మామూలుగా కుంకుమ పసుపు అలా పెట్టుకుంటాం కదా. నేను కూడా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. నేను కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నానో లేదో అంత ఐడియా లేదు, బట్ నేను మాత్రం ఇలా బొట్టుతో సరిపెట్టేసి గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న చింతపండు ఇంకా రైస్ బాగా దాంట్లో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఓపిక్గా 10 to 15 minutes పట్టుకు గ్రైండ్ చేసుకుంటే కొంచెం నున్నగా అవుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ ఒక్కసారి కాదు, ఒక 2-3 సార్లు చేసుకుంటే మీకు రెడీ టు యూజ్ అవుతుందన్నమాట. ఓన్లీ కిందనే కాకుండా సైడ్లో కూడా ఈ బియ్యం అనేది స్ప్రెడ్ చేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నీట్గా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసిన తర్వాత నాకైతే డస్ట్ పార్టికల్స్ అనేవి ఏవి తగలట్లేదు, కొంచెం సాఫ్ట్గానే అయ్యింది లోపల. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. రెండు కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇవి ఎయిర్ డ్రై అవ్వనివ్వాలి. జనరల్గా రోలు అనేది బోర్లో పెట్టకూడదు అంటారు కాబట్టి ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే ఒక క్లీన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి ఇంకా ఎయిర్ డ్రై అవ్వనివ్వాలి. చూడండి చక్కగా ఎయిర్ డ్రై అయిన తర్వాత మళ్ళీ నార్మల్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడే ఒక మెయిన్ ప్రొసీజర్ అనేది చెయ్యాలి. ఈ రోల్ అనేవి చాలా రోజులు పాడవకుండా ఉండాలి అని అంటే దీనికి కూడా సీజనింగ్ చేయాలి. ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వటం వల్ల ఈ స్టోన్ అనేది గట్టి పడుతుంది, ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా ఫిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా మన ఇంట్లో ఉండే ఏ వెజిటేబుల్ ఆయిల్ అయినా సరే తీసుకొని చక్కగా స్టోన్ మొత్తము రాయాలి. లోపల బయట ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ రాసినప్పుడు దాని కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా ఇది పర్మనెంట్ అనమాట. ఇది డ్రై అయిపోయిన తర్వాత కూడా ఈ కలర్ అనేది ఇంకా చేంజ్ అవ్వదు. ఇలా ఆయిల్ అంతా రాసిన తర్వాత వీటిని ఒక 24 hours పాటు ఇంకా టచ్ చేయకూడదు. ఆ ఆయిల్ అంతా పీల్చుకొని స్టోన్ కూడా చక్కగా గట్టి పడుతుంది అనమాట. 24 hours అయిన తర్వాత ఎలాంటి సోప్ దీనికి యూజ్ చేయకూడదు, స్మెల్ అనేది పట్టేస్తుంది అనమాట. సో నార్మల్ ప్లెయిన్ వాటర్తో ఇంకా వాష్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ ఇంకొకసారి సోక్డ్ రైస్ మీరు గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఓవర్ నైట్ ఇలా వదిలేసాక ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. సో ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా దీంట్లో ఉండిపోయింది అనిపిస్తే ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవచ్చు. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా మనము యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్లాగ్లో నేను దీంతో ఏం చేస్తానో చూపిస్తాను. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఐ రియలీ లవ్ టు రీడ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో తొందరలో కలుద్దాము అండ్ సీ యూ. బై బాయ్.